గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మార్నింగ్ టైం 8 అయింది. నైట్ పడుకునేటప్పుడు లేట్ అయింది. సో అందుకని ఈ టైంకి లేవాల్సి వచ్చింది. మా వాడైతే ఇంకా ఫుల్ స్లీప్లో ఉన్నాడు. లేపినా ఇప్పుడు లేవడు. సో వాడు లేచినా ఇప్పుడు నాకు పనులు ఏమవ్వవు కాబట్టి సో వాడైతే అటు ఇటు దొల్లుతున్నాడు. లేపినా ఇప్పుడు లేగడు కాబట్టి సో ఇప్పుడు మనమైతే వాళ్ళు లేచేలోపు మనం చిన్న చిన్న పనులు అయితే ఏవైతే ఉన్నాయో అవి చేసుకొని వచ్చేస్తాను. నిద్ర లేచిన వెంటనే బ్రష్ చేస్తే నాకు వెంటనే ఆకలేసి వస్తుంది అనమాట. నేను అస్సలు ఉండలేను. యాక్చువల్గా నేను ఎంటీ స్టమక్తో నేను ఈ హాట్ వాటర్ అయితే తాగుతాను. ఇది ఏంటి అంటే జీరా, సోంపు, వాము ఈ 3 మిక్స్ చేసి నేను పొడి కొట్టుకొని ఎర్లీ మార్నింగ్ తాగుతాను అనమాట ఎంటీ స్టమక్తో. సో ఈలోపు రాగి జావ కూడా ప్రిపేర్ చేసేస్తాను. ఈ సమ్మర్లో ఇలాంటివి తాగకపోతే మన బాడీ అస్సలు పనిచేయదు. ఎంటీ స్టమక్తో ఈ వాటర్ తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ దీని మీద ఒక షార్ట్ వీడియో చేస్తున్నాను. ఒకవేళ మీరు చూడకపోతే నేను ట్యాగ్ చేస్తాను, వెళ్ళి చూడండి. వాడైతే ఇప్పుడే నిద్ర లేచాడు. బ్యూటీ, గుడ్ మార్నింగ్. సే గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పు. గుడ్ మార్నింగ్ కళ్ళు. ఇంకా లేచి మనం బ్రష్ చేద్దాం. ఎట్లా చేస్తావు బ్రష్? అలా గుడ్ మార్నింగ్ చెప్పవా? గుడ్ మార్నింగ్, హాయ్. ఇప్పుడైతే వీడికి బ్రష్ చేయించాలి. అలానే నేను కూడా బ్రష్ చేసేస్తాను. ఎందుకంటే మార్నింగ్ హాట్ వాటర్ తాగాను కదా, అది తాగితే మాత్రం చాలా ఆకలేసిద్ది అనమాట. మా నందు అయితే బ్రష్ చేయడం అన్నా స్నానం చేయడం అన్నా చాలా ఎంజాయ్ చేస్తాడు. వాడికి చాలా ఇష్టం అనమాట. యాక్చువల్గా వాడికి వాటర్ అంటే ఇష్టం, అందుకని చాలా ఇష్టంగా వస్తాడు. ఇప్పుడైతే మేము ఫ్రెష్ అయిపోయి టిఫిన్ చేయడానికి అయితే వచ్చేసాము. మేమైతే పర్టికులర్గా టిఫిన్ అనేది ఇంట్లో ప్రిపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మా అత్తయ్యకి టిఫిన్ షాప్ ఉంది. సో మేము డైలీ ఇక్కడే చేస్తామన్నమాట టిఫిన్. మా వాడికి అయితే దోశ అంటే చాలా ఇష్టం. ఆ దోశ కూడా నార్మల్ దోశ కాదు, వాడికి లైట్గా కారం అయితే వేయాలి, అప్పుడే వాడు తింటాడు, లేదంటే తినడు. చట్నీ కూడా ఉండాలి. అయితే ఇప్పుడు ఇద్దరం దోశలు వేసుకొని మంచిగా కూర్చొని అయితే తినేస్తాము. ఇంట్లో చిన్నపిల్లడు ఉన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా డైలీ బట్టలు ఉతకాల్సిందే. ఎందుకంటే వాడు అట్లా పాడు చేస్తాడు కాబట్టి ఏదో ఒకటి ఉతకాల్సి వస్తుంది. సో బట్టలు అయితే ఉతికేసిన తర్వాత నేనైతే మొక్కలకు కూడా నీళ్లు పట్టేస్తాను. ఇప్పుడు ఇంకా నేరేడు పళ్ళ సీజన్ కాబట్టి నేరేడు పళ్ళు అయితే పడ్డాయి. మాకైతే పెద్ద చెట్టు ఉందనమాట. ఎవ్రీ ఇయర్ అయితే మస్తు కాస్తాయి. అసలు కాయలు అయితే టేస్ట్ అయితే ఎంత స్వీట్ ఉంటాయో అంత బాగుంటాయి. ఈ కాయలు తినడానికి ఎంత టేస్ట్గా ఉంటాయో అవి కింద పడి ఇంటి ముందు అంత చండాలం అయిపోతాయి అనమాట. ఈ సీజన్ అంతా ఇంతే. సో నేను ఎట్లా పడాలో ఏంటో. సరేలే, ఇంకేం చేస్తాం, తప్పదు కదా, చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. బాయ్ బాయ్.